వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు ఎగ్లెస్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందు బటర్ తీసుకోండి, తర్వాత మిల్క్ మేడ్ తీసుకోండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్. కోకో పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే పర్వాలేదు. వెనిలా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ ఏదో ఒకటి వాడండి. మైదా, షుగర్ పౌడర్. ఇంగ్రీడియంట్స్ చూశారు కదా. ఇప్పుడు ఎలా మిక్స్ చేయాలో చూపిస్తాను. బటర్ తీసుకోండి, ఫుల్గా వేసినా పర్వాలేదు, లేదంటే నేను కొంచెం వేయలేదు చూసారా. ఆ బటరు తీసుకొని బాగా స్మాష్ చేయండి, బాగా కలపండి. అలా కలిపియండి. దాంట్లో మిల్క్ మేడ్ యాడ్ చేయండి. బటరు మిల్క్ మేడ్ బాగా కలిసినట్టు బాగా కలపండి. మిల్క్ మేడ్ అలా కలుపుతున్నారు కదా. దాంట్లో షుగర్ పౌడర్ 3 స్పూన్స్ వేయండి. మిక్సీ ఉంటే మిక్సీలోనే వేసుకోండి, లేదు అంటే హ్యాండ్ బ్లెండ్ ఉంటే హ్యాండ్ బ్లెండ్తో మిక్స్ చేయండి. నేను 3 స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేయండి. ఇంకా తిక్కుగా ఉంది కదా, కొంచెం లూజ్ అయినట్టు. 1 గ్లాస్ మైదా తీసుకోండి. బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేయండి. బేకింగ్ పౌడర్ ఫుల్ స్పూన్ వేయండి. వేసి బాగా మిక్స్ చేయండి. కొంచెం ఇంకా పడితే మిల్క్ కొంచెం యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేయండి. కోకో పౌడర్ మీ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదు అంటే అక్కర్లేదు, వైట్గా ఉంటుంది. పైనాపిల్ ఎసెన్స్ 1 స్పూన్ వేయండి. వేసి బాగా మిక్స్ చేయండి. చూడండి, బాగా మిక్స్ చేస్తే మీకు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మీకు ఫఫీగా వస్తుంది. అక్కడ కేక్ బౌల్ తీసుకోండి, కేక్ బౌల్ ఆయిల్ అప్లై చేయండి. అలాగా ఎడ్జీలు కూడా రాయండి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన వేసేయండి, లేదు అనుకుంటే అలాగా మైదా వేసి అలాగా ఎడ్జులు కిందనంతా మైదా ఉన్నట్టు చూసుకోండి. అంటే అలా ఉండడం వల్ల ఏంటంటే కేక్ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. మనం కలిపిన బ్యాటర్ దాంట్లో అలా వేసుకోండి. ఓకే, అలా చేయడం వల్ల ఏంటంటే లోన హెయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. అంటే కేక్ అయినప్పుడు క్రాక్స్ ఏమి రాదు. అలాగా కొట్టండి, కొడితే మీకు ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓవెన్ దగ్గర రండి. ఫస్ట్ మైక్రో మోడ్, గ్రిల్ మోడ్, కన్వెన్షన్ మోడ్. కన్వెన్షన్ మోడ్ 180 డిగ్రీ వచ్చింది కదా, కేక్ అనేది 180 డిగ్రీ అవుతుంది. అది 2 టైమ్స్ ప్రెస్ చేయండి. 60 నుండి అలాగా 180 డిగ్రీకి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రీహీట్ అయిపోయినట్టే. ఓవెన్లో ప్రీహీట్ అవుతుంది చూసారా, ప్రీహీట్ అయిపోయింది. మనం కేక్ మిక్స్ కలుపుకున్నాం కదా, బౌల్లో ఉంది కదా బ్యాటర్ అంతా. ఆ బౌల్తో అలాగా చిన్న స్టాండ్ ఉంటుంది, ఆ చిన్న స్టాండ్ మీద పెట్టి అలా లోన పెట్టి టైం సెట్ చేయండి. డోర్ క్లోజ్ చేసి టైం సెట్ చేసేయండి. 38 మినిట్స్ పెట్టండి టైం. స్టార్ట్. చూసారా, చాలా ఈజీగా కేక్ చాలా బాగా వస్తుందండి.
స్పాంజినెస్ వస్తుంది. ఎగ్లెస్ ఇంతకుముందు మీకు విత్ ఎగ్తో ఎలా చేయాలో చూపించాను. ఇది వితౌట్ ఎగ్ లేకుండా కూడా మనం కేక్ చాలా చాలా బాగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అడ్డలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే లేడీస్ కూడా కొన్ని రోజుల్లో ఎగ్స్ తినరు. అలాంటి ఎగ్లెస్ కేక్ చాలా చాలా ఈజీగా వస్తుంది. ఆ ఫఫీ చూసారా ఎలా కనబడుతుందో, పైకి అలా ఫోమ్ వచ్చిందో. ఈ చార్కోల్ ఓవెన్ ఉండడం వల్ల ఏంటంటే ఇది స్కాన్ టు కుక్ మోడలు. ఇది మనం ఏ ఐటెం చేసినా కూడా ఎంత టైం పెట్టాలి, ఏ మోడ్లో పెట్టాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా చేసుకోవచ్చు. వైఫై ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన మొబైల్ ద్వారా ఆపరేట్ చేసుకో. కేక్ అయిపోయింది చూడండి. ఓపెన్ చేసి చూద్దాం. డోర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో. చూద్దాం, బయటికి తీద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా కేక్లే చాలా స్మూత్గా ఉంటుందండి, పఫీగా వస్తుంది. ఇంట్లో మీరు ఈజీగా ఓవెన్ ఉండడం వల్ల ఏంటంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బేకరీలో ఏంటంటే ఎప్పుడుదో ఉంటుంది. మనం ఇంట్లోనే పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు షేక్ చేసుకొని. చూసారా పిల్లడు ఎలా తినేస్తున్నాడో. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా అంత మెత్తగా, అంత ఫోమ్గా ఎంత బాగా వచ్చిందో ఎగ్లెస్ కేక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.